పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ డ్రాగన్ గ్లిప్సం చూసి బాలీవుడ్ లో నరాలు అయితే తెగుతున్నాయి. ఏంటి ఈ నరాలు తెగే కాన్సెప్ట్ ఏంటి అనుకుంటారా? దీని గురించి అయితే క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే మన ఎన్టీఆర్ బర్త్డే కానిక్ అయితే డ్రాగన్ గ్లిప్సం అయితే రావడం జరిగింది. ఈ గ్లిప్సం అనేది తెలుగులోను, తమిళ, అలాగే హిందీలోను, ఇంకా మలయాళం, అలాగే ప్రతి లాంగ్వేజ్ లో కూడా సూపర్ హిట్ సక్సెస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇదంతా బాగానే ఉంది. మన తెలుగులోకి వచ్చేసి డ్రాగన్ గ్లిప్సమ్స్ ఇంచుమించుగా 61 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా 1 వీక్ గాను. అలాగే హిందీ వచ్చేసి డ్రాగన్ గ్లిప్సమ్ 41 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రెండిటికి మధ్య 20 మిలియన్ వ్యూస్ గ్యాప్స్ అయితే ఉన్నది అనమాట. ఏంటి తెలుగుతో సమానంగా హిందీలో వ్యూస్ ఎలా వస్తున్నాయి అంటే, మన తెలుగులోని ఇంచుమించుగా 2 స్టేట్ల నుంచి కలుపుకుంటే ఒక 10 కోట్ల మంది అయితే ఆడియన్స్ అయితే ఉన్నారు. అందులోని మన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒక 61 మంది, అంటే 6 కోట్ల మంది అయితే చూడడం అయితే జరిగింది ఈ డ్రాగన్ గ్లిప్సం. అలాంటిది హిందీలోని 4 కోట్ల మంది చూశారు కదా. వాళ్ళంతా ఎవరు అంటే వాళ్ళంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొత్తగా రావడం అయితే జరిగింది. మొత్తం హిందీ నార్త్ ఆడియన్స్ మొత్తం చూసుకుంటే ఒక 50 కోట్ల మంది అయితే హిందీ ఆడియన్స్ అయితే ఉన్నారు ప్రతి సినిమాకి. ఇందులోని ఒక 4 కోట్ల మంది అయితే మన ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిప్సం అయితే చూడడం జరిగింది. ఎందుకు ఇంతమంది చూస్తున్నారంటే, మన ఎన్టీఆర్ గారికి త్రిబార్ తర్వాత మంచి పాన్ ఇండియా వైజ్ గా బజ్ వచ్చింది. అలాగే దేవరా కూడా మంచి హిందీలో సక్సెస్ సాధించింది. ఈ దేవరా మూవీలోని మెయిన్ హీరోయిన్ అలాగే విలను కొన్ని పాత్రలు బాలీవుడ్ యాక్టర్స్ అయితే చేయడం జరిగింది. దానివల్ల అయితే మన ఎన్టీఆర్ గారి సినిమాకి కూడా బజ్ వచ్చింది. దాని తర్వాత ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళే ఫిదా అయ్యి ఆడియన్స్ కింద అయితే తయారయ్యారు. దాని తర్వాత వచ్చిన వార్ 2. ఈ వార్ 2లోని మన ఎన్టీఆర్ గారు అయితే నెగిటివ్ పాత్రలో చేశాడు. అయినా సరే బాలీవుడ్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చిందంటండి ఈ వార్ 2 పాత్ర ఎన్టీఆర్ గారిది అయితే. దానివల్ల ఎన్టీఆర్ గారు అయితే బాలీవుడ్ లో అయితే ఓన్ చేసుకున్నారు. ప్రేక్షకులు అయితే అలవాటు పడ్డారు ఎన్టీఆర్ గారికి. దానివల్ల వ్యూస్ ఎటువంటి ప్రచారము లేకుండా, ప్రెస్ మీటు లేకుండా ఈ డ్రాగన్ గ్లిప్సం అనేది బర్త్డేకి అయితే రిలీజ్ చేశారు. మన ఎన్టీఆర్ బర్త్డే అంటే మన తెలుగు స్టేట్ లో అడావుడిగా తెలుస్తుంది. మరి హిందీలో ఏ విధంగా తెలుస్తుంది? ఏమి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కానీ ఈ డ్రాగన్ గ్లిప్సంకి అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంచుమించుగా 41 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అనేది బాలీవుడ్ లో అయితే పాతుకుంటుంది, అంటే అంచులంచుగా అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే ఎన్టీఆర్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సొంతం చేసుకోవడానికి అయితే అవుతుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్లు చూసుకుంటే 10 కోట్ల మంది, బాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ పెంచుకుంటే 50 కోట్ల మంది అనమాట. కాబట్టి కొన్ని సమయానికి అయితే మన ఎన్టీఆర్ గారు తెలుగుని మించి బాలీవుడ్ లోకి అయితే ఎక్కువగా ఫ్యాన్ బేస్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉన్నా మాత్రం మన తెలుగు స్టేట్ లో మొత్తం జనాలు 10 కోట్ల మంది ఉన్నారు. దానివల్ల తక్కువ ఉంది. అలాగే బాలీవుడ్ లో 50 కోట్ల మంది జనాలు ఉన్నారు. కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ వచ్చినా మాత్రం దాన్ని ఎక్కువ సంఖ్య పెంచుకుంటే ఆ 10 కోట్లు అయితే ఈజీగా రీచ్ అవుతారు ఎన్టీఆర్ గారు. ప్రెజెంట్ అయితే అదే జరుగుతుంది. ఇంకా డ్రాగన్ మూవీ డైరెక్ట్ అయిన ప్రశాంత్ నీల్, ఈ ప్రశాంత్ నీల్ కూడా ఈ వ్యూస్ రావడంలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ అయితే పోషించాడండి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు మన తెలుగుతో పాటు కన్నడ అలాగే బాలీవుడ్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే ఈయన తీసిన సినిమాలు KGF, సలార్, ఆ KGF 2 ఈ సినిమాలన్నీ కూడా బాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా వైజ్ గా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి కేజ్ కూడా ప్రతి బాలీవుడ్ లోనైతే తెలుసు. ప్రతి పర్సన్ కి ఆడియన్స్ కి అయితే బాలీవుడ్ లోను మన ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి సినిమాలు తీస్తారో తెలుసు. కాబట్టి ఈ వ్యూస్ రావడంలో ప్రశాంత్ నీల్ గారి పాత్ర కూడా అయితే ఉంది. అంతేగాని విలన్ అనిల్ కపూర్ గారి పాత్ర అయితే చాలా తక్కువ అండి. ఆయనకి జస్ట్ ఒక ఫోటో షాట్ అయితే చూపించారు అంతే. ఇందులో ఎలాంటి క్యారెక్టర్స్ ని కూడా బాలీవుడ్ యాక్టర్స్ అయితే మేజర్ గా హైలైట్ అయితే చేసి చూపించలేదు. గ్లిప్సం వరకు తీసుకుంటే లాస్ట్ టైం అయితే దేవరాలో అయితే మన జాన్వీ కపూర్ గారు హీరోయిన్ ఉన్నారు, విలన్ వచ్చేసి ఎవరో ఉన్నారు కదా, ఆయన ఉన్నారు సైఫ్ అలీ ఖాన్. దీనివల్ల అయితే కొంచెం క్రేజ్ వచ్చిందని అనుకోవడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరో కూడా బాలీవుడ్ నుంచి సరైన యాక్టర్ అయితే తీసుకోలేదు. అనిల్ కపూర్ గారిని తీసుకున్నారు, కాకపోతే ఆయన ఇంకా గ్లిప్సంలో పెద్దగా అయితే అవకాశం అయితే చూపించలేదు. చిన్న జస్ట్ షార్ట్ అయితే చూపించారు. కానీ ఇంతటి రెస్పాన్స్ ఎందుకు వస్తుందంటే, ఎన్టీఆర్ గారి క్రేజ్ రోజుకి బాలీవుడ్ లో అయితే
పాతుకొని పోతుంది ఫ్రెండ్స్. బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఫిదా అయ్యారు ఎన్టీఆర్ గారికి, నటనకి. అలాగే ఇంకా కొంతమంది బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అయితే మన ఎన్టీఆర్ గారి డ్రాగన్ గ్లిప్స్ చూసిన తర్వాత అయితే నోరైతే వెళ్ళబెడుతున్నారంట. ఎందుకంటే ఇందులో రామారావు గారు సడన్ గా చూసారనమాట. వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఏ సినిమా తీస్తున్నారని పెద్దగా పట్టించుకోరు. సడన్ గా చూసేసరికి డ్రాగన్ గ్లిప్స్ లో ప్రశాంత్ నీల్ గురించి వాళ్ళు చూస్తున్నారు. చూస్తే సడన్ గా ఎన్టీ రామారావు గారు చూసి వాళ్ళు అయితే షాక్ అయ్యారంట. ఈయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఈ సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా ఉంటదని అయితే వాళ్ళు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అందరూ అయితే మాట్లాడుకుంటే మన తెలుగు యాక్టర్ అయిన ఒకరు అయితే విన్నారు. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన స్వయంగా చెప్పాడు, నేను అనుకోకుండా బాలీవుడ్ ప్రొడ్యూసర్తో పాటు ఒక హాల్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిప్స్ అయితే ప్రొడ్యూసర్ ఒకరైనా అయితే పెట్టమనగాలో చూసిన ప్రొడ్యూసర్లు అందరూ షాక్ అయ్యారు. ఆ విషయాన్ని అయితే నేను స్వయంగా విన్నాను, స్వయంగా చూశానని అయితే ఒక యాక్టర్ అయితే ప్రెస్ మీట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మనకు అందరికీ తెలిసిన విషయం. ఈ బాలీవుడ్ ఆడియన్స్ కూడా మంచిగా పెదా అవడానికి, అలాగే ప్రొడ్యూసర్లు పెదా అవడానికి డ్రాగన్ గ్లిప్స్లో ఏమున్నది అంటే మెయిన్ వచ్చేసి స్టోరీ. ఈ స్టోరీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే హిందీ వాళ్ళకైతే బాగా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే ఇది ఒక హిందీకి సంబంధించిన సినిమా అనేది కాదు, కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఫిలిం కాబట్టి వాళ్ళకైతే బాగా రీచ్ అయితే వచ్చింది. ఎందుకంటే కొన్ని మన రీజియల్ ఫిలిమ్స్ తెలుగు లాంగ్వేజ్ కనెక్ట్ అయ్యే సినిమాలు అయితే మనం తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే తీయడం జరుగుతుంది. కానీ ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాబట్టి ఇది తెలుగు వాళ్ళకి కాదు, నార్త్ ఇండియన్స్ కాదు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా బాగా నచ్చింది. దానివల్ల అయితే డ్రాగన్ గ్లిప్స్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే దొరికింది. అనుకున్న దాని మీద ఎక్కువ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈసారి ట్రేజర్ వచ్చినప్పుడు అయితే రికార్డ్స్ అయితే పగిలిపోతాయి, ఇది పక్కా. ఇంకా ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్రశాంత్ నీల్ గారు అయితే ఇంకా ఆయన చెప్పలేనంటే ఆనందం అయితే ఉంది. ఆయన ఇంటర్వ్యూలో కూడా నేను అనుకున్న దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందని ఆయన స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడే మన ఛానల్లో వస్తున్నాయి. దయచేసి అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.